హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మీ ముందుకి వడియాలు కానీ ఎప్పుడు రొటీన్గా సగ్గుబియ్యము రేషన్ బియ్యంతో కాకుండా ఈరోజు కొద్దిగా వెయిట్గా తీసుకోవచ్చు అనమాట. అది మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, తెల్ల రవ్వ ఉప్మా రవ్వ. ఆ ఉప్మా రవ్వతో వడియాలు వేసుకోవచ్చు అండి. అవి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అసలు వడియాల్లాగా పెట్టుకోవచ్చు, అలాగని వాటిని అప్పడాల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ. మనము బియ్యం నైట్ అంతా నానబెట్టేసి మిక్సీ కొట్టి ఇంత పని లేకుండా చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్. అలానే వడియాలు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి. ఓసారి ఇలా ట్రై చేయండి. అందరము ఎప్పుడు వచ్చేసి మనము టమోటో వడియాలు అలాగే బంగాళదుంప వడియాలు తిన్నాము, కానీ ఇలా తెల్ల రవ్వతో ఎప్పుడు చేసుకొని తినలేదు కదా. సో ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఒక కప్పు తెల్ల రవ్వ తీసుకుంటే ఆ రవ్వని మిక్సీలో వేసి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొద్దిగా మీకు మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను అందులోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి సగ్గుబియ్యం వాడుతున్నాను. జిగటగా వస్తుంది, అదే కాక వడియాలు విరిగిపోవు అనమాట. సో అందుకోసం అనేసి 2 స్పూన్లు వచ్చేసి సగ్గుబియ్యం వేసేసి మిక్సీ పట్టేసాను. మిక్సీ చెప్పాను కదా, పౌడర్లా కాకుండా కొద్దిగా అక్కడక్కడ పలుకుల్లాగా ఉండేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె చూసారు కదా, అలా మిక్సీ మరీ పౌడర్ చెప్పాను కదా, కొద్దిగా ఉంటే గిన మనకు అవి రవ్వ ఫీలింగ్ ఉంటుంది అనమాట తినేటప్పుడు. సో అలా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక గిన్నె తీసేసుకొని ఇప్పుడు ఏ గిన్నెతో అయితే మనం నేను ఒక కప్పుతో తీసుకున్నా కదా, ఒక కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి అదే కప్పుతో ఒక గిన్నెలో 4 కప్పులు వాటర్ వేసేసి ఆ వాటర్లో ఇప్పుడు మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బొంబాయి రవ్వ, ఆ రవ్వను వచ్చేసి వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా ఒక 2 or 3 minutes నానుతుంది వాటర్లో రవ్వ. అందుకోసం అనేసి 2 కప్పులు వేసేస్తే మొత్తం పీల్చేస్తుంది రవ్వ వాటర్ మొత్తము. అందుకు 4 కప్పులు వాటర్ పోసాయంటే కొద్దిగా వాటర్ లాగా మనకు మరీ గట్టిగా కాకుండా ఉంటుంది అనమాట. సో అలా రవ్వ వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అవి మనము రవ్వ తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఉడికేసరికి ఎక్కువ అవుతుంది. కొద్దిగా ఎక్కువ పెద్ద గిన్నె తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇలాంటి మందపాటి గిన్నె తీసుకొని ఫస్ట్ మనం 4 కప్పులు రవ్వలో వేసి పెట్టాము. ఇప్పుడు వచ్చేసి 8 కప్పులు కానీ 9 కప్పులు కానీ వాటర్ పోస్తే సరిపోతుంది. 9, 8 కంపల్సరీ పోయాలి. ఇంకొక కొద్దిగా జోరుగా పలుచగా రావాలనుకున్నారు 9 కప్పులు పోస్తే సరిపోతుంది. 8 కప్పులు వేసి కొద్దిగా టేస్ట్కు సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకొని వాటర్ని బాగా ఉడకనియాలన్నమాట. అవి వేడెక్కే లోపల బాగా ఉడికే లోపల మనము పక్కన నానబెట్టాం కదా రవ్వను, ఇది మొత్తం కలుపుకోవాలి ఒకసారి, లేకపోతే కింద గడ్డ కట్టిపోయి ఉంటుంది అనమాట. అలా కలుపుకున్నాక చూడండి వాటర్ అయితే బాగా వేడెక్కాయి, కాలాయి కదా. బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఆ పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని పిండి అంతా లోపల వేసినాక సిమ్లో పెట్టేసి మనం తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తిప్పుకుంటూ అక్కడే ఉండి అలా బాగా మనకు తెలుస్తుంది. కలర్ అప్పుడే చేంజ్ అవుతుంది. మనం వేసేటప్పుడు వైట్గా ఉండింది పిండి, ఇప్పుడు చూసారా కలర్ చేంజ్ అవుతుంది అంటే ఇది ఉడుకుతూ ఉంది, ఉడికేదానికి దగ్గర పడేసింది అనమాట. బాగా దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి ఇందులో కొద్దిగా వచ్చేసి వాము, ఇది ఆప్షనల్ అండి. వాము వేసుకునే వాళ్ళు వాము వేసుకోవచ్చు, లేకపోతే జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు. వాము వేసుకుంటే ఈ వడియాలకు టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి 4 కానీ 5, కొద్దిగా కారం ఉండే పచ్చిమిర్చి 4 కానీ 5 తీసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని అది కూడా ఇందులో వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఇప్పుడు ఎలా దగ్గర పడుతూ వచ్చిందో ఉడికేటప్పుడు. ఇలా మనము ఈ రవ్వ వేసినాక 5 నుంచి 8 నిమిషాల పాటు సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉంటే చాలండి, త్వరగా తయారైపోతుంది. చాలా ఇలా మనం చూసినప్పుడు అలా జారుడుగా ఉండాలన్నమాట. మరీ గట్టి పడితే గిన మనకు వడియాలు పల్చగా రావు. సో అందుకోసం అలా జారుడుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక మనం ఏ గిన్నెలో అయితే కొద్దిగా వేసుకుంటే అది గట్టి పడకుండా ఉంటుంది అనమాట. కొద్దిగా వేసుకొని మిగతా దానికి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసుకున్న గిన్నెలో వైట్ది కాటన్ క్లాత్ ఉంటుంది కదా, అది వేసేసుకొని ఆ కాటన్ క్లాత్ మీద చూసి జస్ట్ ఒక గంట వేసి జస్ట్ అలా రౌండ్గా తిప్పకుండా ఊరికి అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. నేను మరీ అంత గట్టిగా లేకుండా మరీ అంత పలచగా లేకుండా వేస్తున్నాను. నేను చెప్పిన కొలతలు వేస్తే కరెక్ట్గా మీకు విరిగిపోకుండా వడియాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలా ట్రై చేయండి. నేను ఇలా వేసాను.
నేను ఒక కప్పు రవ్వ వేయడం వల్ల ఇన్ని వడియాలు వచ్చాయి. సో ఇవి నేను ఎండలో వేసాను. ఎండలో వేయడం వల్ల నాకు 1 డేకి ఆరిపోయాయి అనమాట. ఆరిన తర్వాత నేను క్లాత్ మొత్తం చేసేసి దాని మీద వాటర్ చల్లేసి ఒక 2 మినిట్స్ వదిలేసారంటే ఈయన బాగా ఆరిపోతాయి అనమాట. ఎక్కువ టైం కూడా పట్టవు. ఇలా రివర్స్ చేసి వాటర్ వేయడం వల్ల త్వరగా అవి ఊడి వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇలా నేనైతే ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో ఇలా తీస్తున్నానండి. చూడండి ఎంత ఈజీగా తీస్తున్నాను నేను. చూసారు కదా, ఇరిగిపోకుండా ఎక్కడే కానీ పల్చగా బాగా వచ్చాయి, రౌండ్గా ఎక్కడే కానీ ఇరిగిపోలేదు. సో ఇలా మనం ఒక్కరమే ఇవి వడియాలు వేసుకోవచ్చు, మనం ఒక్కరమే వడియాలు తీసుకోవచ్చు అనమాట. ఇంకొక సపోర్ట్ కూడా లేకుండా ఇరిగే ఛాన్సెసే లేవు. మొత్తం ఇలా తీసేసాను నేనైతే ఇది నేను ఎండలో పెట్టాను కాబట్టి ఒకరోజు పట్టింది. అదే ఫ్యాన్ కింద పెట్టుకొని ఎండ లేదు మేము అపార్ట్మెంట్లో ఉన్నాము, మాకు అవకాశం లేదు అనుకునే వాళ్ళు ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టి 2 డేస్లో ఈజీగా ఆరిపోతాయండి. ఎటువంటి టెన్షన్ ఉండదు. నేను ఎండ దగ్గరలో ఉంది, మాకు ఎండ బాగా వస్తుంది కాబట్టి నేను ఎండలో పెట్టాను. చూసారు కదా ఎంత చక్కగా ఆరిపోయాయో. 1 డేలో ఇవి రెడీ అయిపోతాయి. మనం ఆ రోజు నైట్కే వేపుకొని తినేయచ్చు అనమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసాయంటే ఎక్కడే కానీ విరిగిపోలేదు. నేను చెప్పిన ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో తీస్తున్నంటే అర్థం చేసుకోవాలి ఎంత ఈజీగా వేసుకోవచ్చు మనం అనేది. సో ఇలా ఆరిపోయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆయిల్లో వేసి చూపిస్తున్నాను. బాగా చాలా విరిగిపోకుండా చక్కగా బాగా ఏగాయి, పల్చగా ఇలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరన్నా వడియాలు వేసుకునే అవకాశం ఇంకా ఉంది. సమ్మర్ ఉంది కాబట్టి, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా వడియాలు ఇంట్లో మీరు వేసుకొని ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.